హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కస్టమైజ్డ్ చాక్లెట్ అండి. ఇదేంటంటే హ్యాపీ బర్త్డే చాక్లెట్ అనమాట. బర్త్డేస్ కోసం మనం గిఫ్టింగ్గా ఇవ్వడానికి బాగుంటుంది. సో దీనిపైన జస్ట్ హ్యాపీ బర్త్డే అని ఉండి జస్ట్ ఒక చిన్న డెకరేషన్ లాగా ఉంటుందన్నమాట. దానికోసం నేను ముందుగానే వైట్ అండ్ డార్క్ చాక్లెట్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నా కస్టమైజేషన్ హ్యాపీ బర్త్డే అనే లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ వచ్చేసి వైట్ చాక్లెట్, రిమైనింగ్ పార్ట్ మొత్తం డార్క్ చాక్లెట్ చేయమని చెప్పారు. సో నేను రెడీ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం ఏంటంటే ఫిల్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. స్పూన్తో కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి చాక్లెట్ అనేది ఎడ్జెస్కి వెళ్ళిపోతుంది. మనం ఎడ్జెస్కి వెళ్ళిపోతే దాన్ని ఏంటంటే నీట్గా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడైతే లెటర్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వైట్ చాక్లెట్తో ఫిల్లింగ్ అయితే చేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఏంటంటే మనకి వైట్ చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది. వైట్ చాక్లెట్ సెట్ అయిపోయాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా డార్క్ చాక్లెట్, ఆ డార్క్ చాక్లెట్ని ఈ మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి డార్క్ చాక్లెట్ రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ మనకి డార్క్ చాక్లెట్ హాట్గా ఉందనుకోండి, వైట్ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది. సో మనము డార్క్ చాక్లెట్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టయితేనే మనం మౌల్డ్లో వేసుకోవాలి, లేదంటే కొద్దిగా చల్లారాక వేసుకోవాలన్నమాట. ఈ విధంగా డార్క్ చాక్లెట్ మొత్తం మౌల్డ్లో వేసేసుకొని మనం ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మాత్రం ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలన్నమాట. హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్నట్టయితే మనకు చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు చాక్లెట్ అన్మోల్డ్ అవ్వలేదనుకోండి, ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్టయితే ఈ విధంగా మనకి చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇదేంటంటే నాకు ప్యాకింగ్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ ఆల్రెడీ నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ చాక్లెట్ పెట్టడానికి మనకి ఏంటంటే కింద ఆ గోల్డ్ కలర్ ఉంది చూసారా, అదొక ట్రే అనమాట. ఆ ట్రేలో చాక్లెట్ పెట్టేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకోవడమే, అంతే అండి. ఈ బాక్స్ వచ్చేసి నాకు ఈచ్ 30 or 35 రూపీస్ ఎంతో పడింది, గుర్తులేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి డెకరేషన్ పర్పస్గా పెడతారు కదా, ఈ విధంగా ఒక బ్లూ రిబ్బన్ అయితే పెట్టుకున్నాను. అండ్ బాక్స్ క్లోజింగ్ దగ్గర కూడా ఒక టేప్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి చాక్లెట్ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బాక్స్ అయితే లూజ్గా ఉంటుంది. సో ఈ విధంగా టేప్ వేసుకుంటే సరిపోతుంది. ఇదే అండి చాక్లెట్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.